నమస్కార స్నేహితులారా, ఈరోజు మనం మన మనసుకు సంబంధించిన ఒక చిన్న చాలా సరదా రహస్యం గురించి తెలుసుకుందాం. మరి మొదలు పెడదామా? పదండి. ఒకసారి ఊహించుకోండి, ఏదైనా డ్రెస్ చూద్దాంలే అని ఆన్లైన్లోకి వెళ్తాం. ఫైనల్ ప్రైజ్ ఎంతో చూద్దాం అనుకుని కార్ట్కి యాడ్ చేస్తాం. కానీ చివరికి దాన్ని కొనేస్తాం. లేదా సరదాగా ఒక ఫ్రీ యోగా క్లాస్కి వెళ్తే ఏకంగా నెల మొత్తానికి సైనప్ చేసేస్తాం. మనందరికీ ఇలా జరుగుతూనే ఉంటుంది కదండి. మరి ఎందుకిలా జరుగుతుంది? ఆ రహస్యమేంటో తెలుసుకుందాం పదండి. సరే, మరి ఆ రహస్యం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మన ఈ చిన్న చిన్న సరదా అలవాట్ల వెనుక మన మనసు ఒక సింపుల్ ట్రిక్ ప్లే చేస్తోంది. మరి ఈరోజు మనం ఆ ట్రిక్ ఏంటో కనిపెట్టేద్దాం. ఈ సింపుల్ మ్యాజిక్ని కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అంటారు. వినడానికి ఏదో పెద్ద పదంలా ఉంది కదూ, కానీ ఇది చాలా చాలా సింపుల్ అండి. అంటే ఏంటంటే, మన మనసు ఒక మంచి స్టూడెంట్లా అన్నమాట. ఎప్పుడూ హోంవర్క్ పూర్తి చేయాలనుకుంటుంది. ఒక్కసారి ఏదైనా చిన్న విషయానికి సరే అనిందంటే దానికి కట్టుబడి ఉండాలని, సరే అని చెప్పడం కొనసాగించాలని లోపల ఒక చిన్న ఒత్తిడి ఫీలవుతుంది. దానికి మాట మార్చడం అస్సలిష్టముండదనమాట. మరి మన మనసు లోపలికి ఒకసారి తొంగి చూద్దామా? ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందో ఒక్కొక్క అడుగులో చూద్దాం. చాలా సరదాగా ఉండబోతుంది. చూడండి, మన మనసు 3 సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతుంది. ఇది అచ్చం పరీక్షల ముందు మీ స్టడీ టేబుల్పై ఉన్న ఒక చిన్న మూలని శుభ్రం చెయ్యాలని మీరనుకున్నట్టు ఉంటుంది. ముందుగా, వావ్, నేను ఎంత క్లీన్గా ఆర్గనైజ్గా ఉన్నానో అని అనుకుంటారు. అదొక కొత్త ఫీలింగ్ కదా. తర్వాత మీకు కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది. అయ్యో, ఇప్పుడు ఆపేస్తే ఈ ఒక్క మూల మాత్రమే శుభ్రంగా కనబడుతుంది, మిగతాదంతా చిందరవందరగా కనిపిస్తుంది అని. చివరికి ఇప్పుడు ఆపేయడం కంటే టేబుల్ మొత్తం శుభ్రం చేయడమే సులభమని అనుకుంటారు. అంతే, టేబుల్ మొత్తం శుభ్రం చేసేస్తారు. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు చూడండి, ఇది కేవలం ఏదో పుస్తకంలోని కథ కాదు. ఈ చిన్న రహస్యం మన చుట్టూ ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. కొన్ని సరదా ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? చూద్దాం పదండి. సరే, మన మొదటి ఉదాహరణ మనందరికీ చాలా ఇష్టమైనది, ఆన్లైన్ షాపింగ్. ఇదొక తీయటి చిన్న వలలాంటిది కదండీ. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. షాపింగ్ వెబ్సైట్ మిమ్మల్ని వెంటనే డబ్బులు అడగదు, అస్సలు అడగదు. అది మీకు పెద్దగా ఫ్రెండ్లీగా ఉండే ఒక యాడ్ టు కార్ట్ బటన్ను చూపిస్తుంది. అది చాలా చిన్న సరే చెప్పడం లాంటిదే కదా. కానీ ఒక్కసారి మీరు దాన్ని క్లిక్ చేశాక మీ మనస్సు మీతో మాట్లాడటం మొదలుపెడుతుంది. అమ్మో, రంగు, సైజు ఎంచుకోవడానికి నేనిప్పటికే చాలా సమయం గడిపాను, ఇది నా కార్ట్లో కూడా ఉంది, ఇంక కొనేస్తే పోలా అని. అలా అది మిమ్మల్ని పట్టేస్తుందనమాట. తరువాతి ఉదాహరణకు రెడీనా? ఇది మన ఫోన్లలో ఉండే ఫ్రీ యాప్స్ చేసే మ్యాజిక్. సరే, మీరొక కొత్త గేమ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుందాం. మీ క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి, దానికి మంచి డ్రెస్, హెయిర్ స్టైల్ ఎంచుకోవడానికి ఒక గంట సమయం గడిపారు. అంటే మీరు మీ శ్రమను పెట్టారు, చూసారా? ఇప్పుడు ఆ గేమ్ మీ గేమ్ కాబట్టి అది 10 రూపాయలకు ఒక చిన్న అప్గ్రేడ్ కొంటారా అని అడిగినప్పుడు మీ మనసు ఇలా ఆలోచిస్తుంది, నేను దీనిమీద ఇప్పటికే ఎంత కష్టపడ్డాను కదా, ఆ చిన్న మొత్తం చెల్లిస్తే పోలా అని. అదే సరైన పని అనిపిస్తుందన్నమాట. ఇక మన చివరి ఉదాహరణగా ఒక ఆరోగ్యకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన పక్కనే ఉండే ఫ్రెండ్లీ జిమ్. వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారు కదండి. వాళ్ళు మీకొక రోజు ఫ్రీ ట్రయల్ క్లాస్ ఆఫర్ చేస్తారు. కేవలం ఒక్క క్లాస్. మీరక్కడికి వెళ్తారు, కొంచెం వ్యాయామం చేస్తారు, మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అప్పుడు అకస్మాత్తుగా మీ తలలో ఒక కొత్త ఆలోచన వస్తుంది, హే, నేనిప్పుడు ఒక ఫిట్నెస్ పర్సన్ని, నేను జిమ్కి వెళ్తున్నాను అని. ఒక్కసారి ఆ ఆలోచన మనసులో పడ్డాక దాన్ని ఆపేయడం చాలా వింతగా అనిపిస్తుంది. మీరు నేనొక జిమ్ పర్సన్ని, నేను వెళ్లడం కొనసాగించాలి అని ఆలోచించడం మొదలుపెడతారు. అలా వాళ్ళు మిమ్మల్ని జాయిన్ అవ్వమని ప్రోత్సహిస్తారన్నమాట. మరి నా ప్రియమైన స్నేహితులారా, ఈ చిన్న చిన్న కథల నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ పెద్ద పాఠమేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన ఆ గోల్డెన్ రూల్ ఏంటో చూద్దామా? అసలైన రహస్యం ఇదే. తెలివైన వ్యక్తులు, కంపెనీలు ఒకేసారి పెద్ద, కష్టమైన యెస్ అడగరు. బదులుగా వాళ్ళు చాలా చిన్న, చాలా సులభమైన తర్వాతి స్టెప్స్ని క్రియేట్ చేస్తారు. నదిలో ఉండే చిన్న చిన్న రాళ్లలాగా అనమాట. మనం ఒక చిన్న అడుగు వేస్తాం, అప్పుడు తర్వాతి అడుగు వేయడం చాలా సులభమనిపిస్తుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలు చిన్నగా మొదలుపెట్టేలా సులభంగా చేయండి. వాళ్ళు ఆ మొదటి చిన్న అడుగు వేశారంటే చాలు, వారి మనస్సే వాళ్లను సంతోషంగా గమ్యం వరకు తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఎంత చక్కటి చిన్న రహస్యాన్ని తెలుసుకున్నాం కదూ. గుర్తుంచుకోండి స్నేహితులారా,
రోజూ నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. జాగ్రత్త, నవ్వుతూ ఉండండి.